ఇవాళ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందంటూ యువకులు ఇప్పటికే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నారు. స్టేడియం బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఇవాళ సాయంత్రం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ ఫైనల్ మ్యాచ్కి రావడానికి మహిళలు 338 చేజింగ్ని చేశారు. అయితే అసలు క్రికెట్ గురించి క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు, ఈరోజు సాయంత్రం ఎవరు గెలుస్తారు, క్రికెట్ అభిమానుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంటే ఇవాళ సాయంత్రం 338 చేజింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారు ఇవాళ? గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకని? అంత పెద్ద స్కోర్ని చేస్తారు కాబట్టి గెలుస్తారు అనుకుంటున్నాను. ఎవరు బాగా ఆడుతున్నారు అందులో? స్మృతి మందాన. ఓకే తమ్ముడు, ఏంటి పరిస్థితి చెప్పు, ఎలా ఇవాళ సాయంత్రం ఎవరు గెలుస్తారు? అన్న ఇండియానే గెలిచిద్ది అన్న, కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మ్యాక్సిమం. మొన్న అంత చేసేసారు, వాళ్ళు కొట్టలేరు అనుకోలేము, కొట్టేస్తారా? సరదాగా కొట్టేస్తారు. అంటే ఎవరు బాగా ఆడుతున్నారు ఇందులో? స్మృతి మందన అన్న. అంతే, స్మృతి మందనే మెయిన్ టార్గెట్. ఓకే, సో అది స్మృతి మందనే మెయిన్ టార్గెట్ అని చెప్పేసి చెప్తున్నారు. బాగా ఆడుతుందంట స్మృతి మందన. అయితే ఇక్కడ ఇంకా చాలామంది వాళ్ళ ఉదయం నుంచి కూడా క్రికెట్ ఆడుతూ క్రికెట్కి సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుతున్న పరిస్థితి అయితే ఉంది. నాన్న చెప్పమ్మా, ఎవరు ఆడతారు బాగా? హర్బన్ బీత్ ఆడతాను. హర్బన్ బీత్. ఓకే, ఎందుకని? అన్న చాలా రన్స్ సేవ్ చేసిద్ది, బాగా ఆడిద్ది అన్న. రన్స్ చేస్తుంది, బాగా ఆడుద్ది. సో మరి 338 స్కోర్ చేజింగ్ చేశారు. అందులో సెంచరీస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా క్యాచ్లు మిస్ చేశారు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే మొన్న మ్యాచ్లో క్యాచ్లు మిస్ చేశారు. ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ అలా ఏం జరగదన్న, బాగానే ఆడతారు, దుమ్ము లేపేస్తారు. కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఎందుకని? సౌత్ ఆఫ్రికా అంత బాగా ఆడుతుందా మహిళలు? ఇప్పుడు దాకా పై దాకా వచ్చిందంటే బాగానే ఆడిద్ది. ఓకే, సౌత్ ఆఫ్రికా మహిళలు బాగా ఆడుతున్నారు. సో మరి సౌత్ ఆఫ్రికా మహిళల కన్నా వాళ్ళు బాగా ఆడుతున్నారా, వాళ్ళు బాగా ఆడుతున్నారా? మన వాళ్ళే బాగా ఆడతారు. సో ఎందుకని మన వాళ్ళే బాగా ఆడతారు? ఇండియా కదన్న. అంతేనా? ఇండియా, వీఆర్ ఇండియన్స్. సో అది పరిస్థితి. మనం ఇండియన్సే బాగా ఆడతాం. సౌత్ ఆఫ్రికా కన్నా కూడా మనమే ఖచ్చితంగా ఆడే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి అని చెప్పనైతే మాత్రం క్రికెట్ అభిమానులు అయితే చెప్తున్నారు. ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక బిగ్ స్క్రీన్ని కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరూ మ్యాచ్ చూసేలాగా అందరికీ కూడా ఫ్రీగా మ్యాచ్ చూపించడానికి కూడా అయితే ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.